ఏంటి ఉక్కగా ఉందా? నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకవేళ మీ హస్బెండ్ వచ్చారంటే? చచ్చా, ఆయన రారు. ఆయన ఒక కేసు విషయం మీద విజయవాడ వరకు వెళ్లారు. పోనీ బంధువులు ఎవరైనా వస్తే? అదేంటి అలా అంటావు? బంధువులు వచ్చినా కూడా అర్ధరాత్రి పూట వస్తారా ఏంటి? నాకెందుకో చాలా భయంగా ఉంది. నా ఫ్రెండ్ పెళ్ళని చెప్పి నేను ఇల్లు ఇలా వచ్చాను. నేనెప్పుడు ఇలా ఒంటరిగా బయటికి రాలేదండి. ఓ అలాగా? అంత అమాయకుడువా నువ్వు? నాకు నమ్మబుద్ధి కావడం లేదే. తలుపు లాక్ చేయలేదండి. తెలుసు కదా, నువ్వు కూర్చో. ఈ ఇంట్లో మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం. నువ్వెందుకలా భయపడుతున్నావు? అబ్బాయిలన్నాక కొంచెం ధైర్యంగా ఉండాలి. హలో. రే దరిద్రపు వెధవా, నీకు నేను ఒక ఎంఎంఎస్ పంపిస్తున్నాను, ముందు అది చూడు. హలో హలో, ఎవరు? ఏంట్రా చూసావా? నా భార్యతో నువ్వు సాగించిన లీలలు చూసావా? ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తే లక్షల లెక్కలో జనాలు చూస్తారు. మీ నాన్న రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నట్టుగా, ఇక మీదట అతను ఎలక్షన్స్ లో నిలబడతాడని నాకు అనిపించట్లేదు. బాధపడకురా, ఎంబీఏ కంప్లీట్ చేసి మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నవాడివి కాదు నువ్వు. ఇప్పుడు నీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాను. రేపు 5 లక్షల రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి, లేదంటే ఏమవుతుందో నీకు తెలుసు కదా. హలో, నేనే మాట్లాడుతున్నాను. మన ఇద్దరు ఏకాంతంగా ఉన్న వీడియో మీ హస్బెండ్ చూసి నన్ను డబ్బు అడుగుతున్నాడు. అలాగా? ఏమో, మేము బతకాలి కదా. వాళ్ళని ఒక్క వారం టైం మాత్రం అడుగు. ఏంటన్నా, ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏం లేదు నాన్న. నువ్వింకా భోంచేయలేదు, టైం అయిపోయిందే. ఏం జరిగిందో చెప్పు నాన్న. రే, ఏదో విషయం ఉంది, నాన్నతో చెప్పు బాబు. ఎందుకిలా టెన్షన్గా ఉన్నావు? మీరు వెళ్ళి పడుకోండి నాన్న. ఏంట్రా, ఎంత అడిగినా చెప్పట్లేదు? ఏమైందో ఏంటో. విమల్, విమల్, విమల్. మీరు వెళ్ళకండి.
బాగా ఉండే అబ్బాయి ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాడు అర్థం కాలేదు. ఏం జరిగిందో నాకేం అర్థం కాదు. నా కొడుకు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్కరోజు ఓపిక పట్టుండొచ్చు కదా. మేము వాడితో ఎంతగానో చెప్పాం. వర్ధనంతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పాం. రాత్రి మేము చాలాసేపు వెయిట్ చేశాము. మీరు పని పూర్తి చేసుకుని రావడానికి సమయం పడుతుందన్నారు. అన్యాయం. నేను చదువుకోలేదే తప్ప మీకేదైనా సమస్య అంటే ఇప్పటివరకు నేను రాకుండా ఉన్నానా? వాడు అది ఆలోచించుండాల్సింది. ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఏముంది? వాడు మన రోజులు వెళ్ళిపోయాడు కదా. వాడి నంబర్ ఉందారా? విమల్ ఫోన్లో ఉంది. అమ్మాయి ఫోటో కూడా ఉంది. దాన్ని అస్సలు విడిచిపెట్టకూడదు. వాడు చనిపోయిన దానికి పగ తీర్చుకోవాలరా. ఇలా రా. ఎక్కడ వాడు రాలేదా? వాడు చాలా భయపడుతున్నాడండి. నేను అడిగిన డబ్బు తెచ్చావా? వైఫ్ దగ్గర ఇమ్మని చెప్పాడు. వైఫా? వీడే కదరా వాడు. మిగతా 2 లక్షలు వెంటనే వాడిని తీసుకొచ్చిమని చెప్పు. నేను కొడితే వాడు చచ్చిపోతాడు. మీరెళ్ళండి. ఎవరిని మోసం చేస్తున్నావురా? దయచేసి నన్ను వదిలేయండి. 10,000 జీతం డబ్బుల కోసమే నేను వాళ్ళ దగ్గర పని చేస్తున్నాను. దయచేసి నన్ను వదిలే. దీనికి బదులు నువ్వు బాంబేకి వెళ్ళుంటే ఇంకా బాగా సంపాదించొచ్చు. జాకీ ముగ్గురు అమ్మాయిల్ని మోసం చేసిన పక్కా క్రిమినల్. చివరిగా ఒక మగాడితో లింక్ పెట్టుకుని వాడిని కూడా బెదిరించావు. నీలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదురా. లేదు లేదు లేదు, మీరు చెప్పిన దాంట్లో కొంచెం కూడా నిజం లేదు. ఏంటా మమ్మల్ని మోసం చేద్దాం చూస్తున్నావా? కోర్టులో నువ్వు చేసే డ్రామాకి ఇక్కడ రిహార్సల్ చేసుకుంటున్నావా? నేను చెప్పేదంతా నిజం. నా మాట నమ్మండి. అయితే నిసార్ తెలీదా? తెలుసు. నన్ను తప్పుడు మార్గంలో నడిపించింది వాడే. అందుకు తగిన శిక్ష
వాడికి నేనే వేసేసాను సార్. మరైతే మేరీ జోసెఫ్ దగ్గర ఉన్న సిమ్ కార్డ్ నీకెలా వచ్చిందిరా? అది వాళ్ళు ప్రేమతో ఇచ్చారు అంతే. మర్యాదగా చెప్పరా రాస్కెల్, అనవసరంగా మా చేతుల్లో తల్లు తినుకో. చెప్తాను, కానీ దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే దానికి ముందు నా జీవితం ఎలా ఉండేదో మీరు తెలుసుకుని తీరాలి. నేనిప్పుడు పెద్ద పెద్ద నేరాలు చేసి పోలీసులు పట్టుకునేంతగా మారానంటే దానికి అసలు కారణం ఏంటో మీరందరూ తెలుసుకోవాలి. నువ్వు చూసావా? ఒక రోజు రాత్రిపూట ఒక అబ్బాయి బైక్ లో వచ్చి దిగటం చూశాను. ఆ సమయంలో నీకు అక్కడ పనేంటి? సరే, కాలేంటి అలా వాచింది? వయసు అయిపోయింది కదా అని గోడ దుగుతున్నావా? నేను ముందే చెప్పాను కదా సార్, నాకు ఆరోగ్యం బాగలేదని. సరే సరే రావయ్యా. రియలీ షాకింగ్ సార్. అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో ఇలా చేస్తున్నారంటే అబ్బాయిల గురించి ఇక చెప్పనవసరం లేదు. ఇక మనం ఆలోచించక్కలా, వాళ్ళని క్వశ్చన్ చేయండి. కానీ సార్, నో, మినిస్టర్స్ కి తగ్గట్టే మనం నడుచుకోవాలంటే మనం ఈ యూనిఫామ్ వేసుకునే ఉపయోగం ఏముంది? యూ ప్రొసీడ్. ఎస్ సార్. ఏంటి ఈశ్వరమ్మ, ఎవడేమైనా చెప్పారా? లే సార్, నా క్వార్టర్స్ లో ఇది నిజం చెప్పొచ్చా? ఇదే స్టేషన్ అయితే నేను ఇద్దరు ముగ్గురం కలిసి దీని నోటి నుంచి నిజం కక్కించేవాళ్ళం సార్. చచ్చా, అలాంటివే వద్దు ఈశ్వరమ్మ. ఈ క్వార్టర్స్ అయితే మనకు ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. ఏంటి మేడం? నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, చెప్పడానికి ఏం లేదు. నేను ఈ సొసైటీలో గౌరవంగా బతుకుతున్న ఒక అమ్మాయిని. అది మాత్రమే కాదు, మా అమ్మాయి మరణించాక నేనెంతో కృంగిపోయాను. ఓకే మేడం, సారీ. సురేష్ సార్, మేడం చాలా బాధలో ఉన్నట్టున్నారు. ఆవిడకి వినిపించేటట్టు ఒక ఆడియోవి. ఏంటి సార్, నన్ను పిలిచి చాలా రోజులైంది. కొత్త యాక్ట్రెస్లు దొరికాక నన్ను మర్చిపోయారా? సినిమా సీరియల్ డైరెక్టర్ సంతోష్ కుమార్ అన్ని సినిమాల్లోనూ 3 రేప్ సీన్లు, కావాలని వల్గర్ సీన్లు తీసే ఒక డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలో మీకు ఏ క్యారెక్టర్ నచ్చుతుంది చెప్పు. ఏంటి సరమ్మా, ఊరికే ఎందుకు తన్ని భయపడతారు? సురేష్ సార్, ఎందుకని మీరు పాత పాటలు వేసి మేడంని భయపెడుతున్నారు? లేటెస్ట్గా ఏదైనా పాట ప్లే చేయండి. ఓకే సార్. నేను ఉండలేకపోతున్నాను మై డియర్. నేను నిన్ను ఇప్పుడే కలవాలి. త్వరగా నా దగ్గరికి వచ్చే. విన్నారా మేడం? ఈశ్వరమ్మ చాలా వర్స్ట్ క్యారెక్టర్ అయినా కూడా చాలా మంచి ఆవిడ. డిపార్ట్మెంట్ మీద భక్తి చాలా ఎక్కువ. చూశారు కదా, సైబర్ సెల్ నుంచి ఎంత పర్ఫెక్ట్గా ఆడియోని రికార్డ్ చేసి తీసుకొచ్చారు. అందుకనే కదా సార్ డిపార్ట్మెంట్లో అందరూ ఈవెంట్ని నల్ల బంగారం అంటారు. సార్ ఉన్నారు కాబట్టి చూస్తున్నాను, లేకపోతే నా నిజ స్వరూపం చూసేవాడివి. చూశారు కదా మిస్సెస్ మేరీ జోసెఫ్, వీళ్ళెప్పుడు ఇలాగే. మర్యాదగా నిజమేంటో చెప్పేసండి, లేకపోతే ఈవిడ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత ఆవిడ చేసే టార్చర్కి నేను బాధ్యుడిని కాను. చెప్పవే, ఆ రోజు రాత్రి వచ్చింది ఎవరు? నువ్వు సంతోషంగా ఉండి ఆ పిల్లని కూడా పంపించాలని చూసావా? అందుకేగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. చెప్పవే. అలా కాదు, వాడు కాదు. అదే నువ్వెలా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు? వాడు 145కి వెళ్ళిపోయాడు. మరైతే ఇంకెవరో? నాకు తెలీదు. మా అమ్మాయిని చంపినవాడు నాకు తెలుసుంటే నేను మీకు చెప్పేదాన్నిగా. సరే, ఆ అబ్బాయి పేరేంటి? అడిగింది చెవుకు వినిపించలేదా? జాకీ. పేరేమో బాగానే ఉంది. వాడిల్లు ఎక్కడ ఉంది? సిటీకి దగ్గరలో ఉందని చెప్పేవాడు. కరెక్ట్గా తెలియదు కదూ. సరే, వాడేం చేస్తాడు? జాబ్ కోసం వెతుకుతున్నాడు. అంటే వాడి ఉద్యోగం ఇదే. ఇల్లు ఎక్కడుందో తెలీదు, వాడు ఏం చేస్తుంటాడో తెలీదు. అలాంటి ఒక కుర్రాన్ని ఇంట్లోకి అలౌ చేసి నీ కూతుర్ని హత్య చేశావు, అవునా? వాడిని ఎలాగైనా కనిపెడదాం అనుకుంటే వాడు యూజ్ చేస్తున్న సిమ్ కార్డు నీ పేరులో ఉంది. అదే ఒకరోజు నాకు ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఒక నంబర్ మారిపోయి 500 రూపీస్కి నాకు రీఛార్జ్ చేసినట్టుగా చెప్పాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా తను నన్ను అడిగాడు. నేను అతనికి నా ఇంటి అడ్రస్ చెప్పి నా ఇంటికి రప్పించాను. వాడొచ్చాడు, డబ్బులు కూడా తీసుకువెళ్ళాడు. ఎందుకో తెలియదు కానీ వాడి మీద నాకు తెలియని ఆకర్షణ కలిగింది. టైం దొరికినప్పుడల్లా
ఆ రోజు రాత్రి జరిగింది మొత్తం రికార్డ్ చేసి నాకు ఎంఎంఎస్ పంపించాడు. నేను భయంతో వణికిపోయాను. ఆ రోజు నుంచి వాణ్ణి తలుచుకుంటేనే భయం కలిగింది. రాత్రిపూట అడ్డమైన మగాళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్పి వాళ్ళతో వెయ్యకూడని వేషాలన్నీ వేసి ఫోటోకి పోజు కూడా ఇచ్చి తర్వాత ఎందుకు ఇలా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు? ఇవన్నీ నాకు తెలియకుండానే చేశాడు. అన్ని నీకు చెప్పిస్తారేంటి? సార్, నేను నిజమే చెప్తున్నాను. వాడు మొబైల్ని నాకు తెలియకుండా పెట్టి ఈ ఫొటోస్ తీశాడు. వాడిని నిలదీయడానికి నాకు భయం వేసింది. వాడు ఆ ఫొటోస్ని ఇంటర్నెట్లో పబ్లిష్ చేస్తే వాడు ఆ ఫోటోలు చూపించి నిన్ను భయపెట్టి నేను ఏదైనా బెదిరించాడా? అంటే అది ఒకరోజు వాడి నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేశానని చెప్పి నా దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. 4 గంటలకు ఆపరేషన్, దానికి ముందు ₹1,00,000 పే చేయాలి, చాలా అర్జెంట్ అని నన్ను అడిగాడు. ఆ సందర్భాన్ని యూజ్ చేసుకుని ₹1,00,000 తనకిచ్చి ఆ ఫొటోస్ అన్నిటినీ డిలీట్ చేసేశాను. వాడు చాలా అనుభవం గలవాడంటాడు. చాలా తెలివిగా ప్లే చేశాడు. తర్వాత వాడు డబ్బు ఏదైనా అడిగాడా? మళ్ళీ వచ్చేటప్పుడు ఫోటో తీయడానికి ట్రై చేశాడా? ఆ తర్వాత వాడు రాలేదు. నేను ఎప్పుడైనా వాడికి ఫోన్ చేస్తే డబ్బులు తిరిగిచ్చేస్తాను అని చెప్పేవాడు. పాప చనిపోయినప్పుడు వచ్చింది. అతన్ని కలిసి 4 రోజులు అయ్యిందని అతన్ని మీట్ అవ్వాలనిపించింది. నేను ఫోన్ చేశాకే అతను వచ్చాడు. ఆ తర్వాత వాడు నీ కూతురు రూమ్లోకి వెళ్ళాడు కదా? లేదు, వాడు ఎంట్రన్స్ డోర్ని క్లోజ్ చేశాకే నేను వెళ్ళి నిద్రపోయాను. అయితే వాడిది చేయలేదని నువ్వు కన్ఫామ్గా చెప్తున్నావు? నాకు తెలీదు. వాళ్ళు నేను ఎందుకు పిలిచారు? నా రిలేటివ్స్ గురించి, మీ రిలేటివ్స్ గురించి అడిగిపోదామని వచ్చారు. అయితే నేను ఇక్కడ ఎందుకు ఉండాలి చెప్పు? మీ రిలేటివ్స్ ఎవరైనా మనతో గొడవ పడుంటారని మీ ముందు అడగడానికి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఎవరైనా అలా ప్రవర్తించారా ఏంటి? అలా జరగలేదని వాళ్ళతో చెప్పేశాను. ఏంటయ్యా? సార్, జనరల్ హాస్పిటల్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అందింది. ఏంటి? ఒక సూసైడ్ అటెంప్ట్, ప్రాణాపాయం మాత్రం లేదు. సరే, వెంటనే వస్తాను. కాసేపు బయటకు వెళ్ళండి. సినిమా కథ చెప్పడానికి మీకు మంచి టైం దొరికింది, అది నాకు అర్థమైందిలేండి. కానీ అది ఇప్పుడు అవసరం లేదు. చాలా విషయాలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. అందుకనే ఏది దాచకుండా అన్ని విషయాలు చెప్పే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిన్ను కలవడానికి వచ్చే ఆ అబ్బాయి ఎవరు? నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వాడికి ఏంటి సంబంధం? నువ్వు చెప్పే తీరాలమ్మా. ఒక యాక్సిడెంట్ నుంచి తనని నేనే కాపాడాను. తను ఒక పత్రికా విలేకరి. నేను తనని మొదటిసారిగా అప్పుడే చూశాను. ఆ తర్వాత ఒకరోజు నన్ను చూడ్డానికి వచ్చాడు. తను చాలా కష్టాల్లో ఉన్నాడు, కానీ మాట్లాడేటప్పుడు ఎంతో తీయగా మాట్లాడతాడు. దానివల్ల నేను అతనికి అట్రాక్ట్ అయ్యాను. ఫోన్లో స్టార్ట్ అయిన మా స్నేహం రోజు రోజుకి పెరుగుతూనే పోయింది. ఒకరోజు మాకే తెలియకుండా మేము ఆ తర్వాత ఇంకెప్పుడు అతను మా ఇంటికి రాలేదు. ఆ తర్వాత అతన్ని పంపించిన ఎంఎంఎస్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ ఎంఎంఎస్ చూపించి నన్ను భయపించేవాడు, నన్ను డబ్బులు అడిగేవాడు. నాకు వేరే దారి లేనందువల్ల వాడికి నా దగ్గర నగలు ఇచ్చేశాను. ఎన్ని కాసులు ఇచ్చారు? 20 కాసులు. ఇచ్చిన రోజులు అవుతుంది? 1 నెల అవుతుంది. తర్వాత ఏమైంది? ఆ తర్వాత అతను నాతో మాట్లాడనే లేదు. నేనెప్పుడైనా ఫోన్ చేస్తే ఏదో ఒక కారణం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత బంగారం. ఏంటి బంగారం? ఎరా బంగారం, నేను ఇందాక ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉంది. నేను అత్తతో మాట్లాడుతున్నానండి.
నేను మీ మీద కోపంగా ఉన్నాను. ఎందుకురా? నిన్న మీరు నాకు ఫోన్ చెయ్యనే లేదు. ఎందుకు ఫోన్ చేయాలి? నేనే అక్కడికి వస్తున్నాను. మన చుట్టాల్లో ఒకరు బిజినెస్ చేయడం కోసం టౌన్లో ఉన్న స్థలాన్ని అమ్ముతా అన్నాడు. అది నేనే కొనుక్కుంటానని చెప్పాను. దానికి నా దగ్గరున్న డబ్బు సరిపోదు. అదే నీ దగ్గర కొన్ని నగలున్నాయి కదా, అవి అమ్మిస్తే స్థలం కొందామని నీకు ఫోన్ చేశాను. ఏమైంది? ఎందుకు మాట్లాడడం లేదు? ఏం లేదు, సంతోషంలో కళ్ళు చెమ్మగిల్లాయి అంతే. సర్లే, నువ్వు ఏడవకు. ఒక వారం రోజుల్లో నేను అక్కడికి వచ్చేస్తాను కదా, లేక ఈలోగానైనా రావచ్చు. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటానండి. వాడిని కలవడానికి నువ్వు మళ్ళీ ట్రై చేయలేదా? నేను ఫోన్ చేసినప్పుడల్లా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. పత్రికా ఆఫీస్కి వెళ్ళి విచారించాను. అలాంటి ఏజెంటే లేడని నాకు వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఇల్లు నెల్లూరులో 3వ వీధిలో ఉందని నాకు చెప్పారు. అక్కడికి వెళ్ళి విచారించినప్పుడు అలాంటి వాళ్ళు ఎవరూ వాళ్లకు తెలియదని చెప్పారు. ఆ తర్వాత నాకు సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారి తెలియలేదు. ఇప్పుడు ఏడ్చి ఎలాంటి ఉపయోగం లేదు. ఇవన్నీ ముందే ఆలోచించాలి. సరేగాని వాడి పేరేంటి? జాకీ. వాడి ఫోన్ నంబర్? ఇదిగోండి సార్. అదే నెంబర్ సార్. టేక్ ద ఫోన్. తర్వాత జాకీ చేతిలో ఉన్న మేరీ జోసెఫ్ సిమ్ కార్డ్ని నేను మళ్ళీ రెఫర్ చేశాను. మేరీ షమినా తప్ప మిసెస్ లీలా సెబాస్టియన్కి మాత్రమే ఆ ఫోన్ నుంచి అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ వచ్చాయి. అలా అయితే ఇప్పటి వరకు వాళ్ళు 3 అమ్మాయిలు మాత్రమే మోసం చేశారని అర్థం. 4వ అమ్మాయిని మోసం చేయడానికి ముందే మనం అతన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి. యా మిస్టర్ బెనీ, లీలా కూడా మీ సర్కిల్లోనే ఉన్నారు. వాడి గేమ్స్ అన్ని మీ ఏరియాలోనే చూపిస్తున్నాడనమాట. ఆ ఏరియాలో ఉన్న కుర్రాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఓకే సార్. ఏమాత్రం లేట్ చేయకండి. ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి. జాకీ గురించి మనకి ఇంకొన్ని వివరాలు దొరకచ్చు కదా? ఎస్ సార్. ఓకే గో. ఓకే సార్. మిసెస్ లీలా సెబాస్టియన్. అవును సార్. ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? లేదు సార్. లేదు, ఫుల్ మేకప్లో ఉన్నారుగా, అందుకే అడిగాను. రండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. ఆ డోర్ని క్లోజ్ చేయండి. కూర్చోండి. వద్దు సార్. కూర్చో. జాకీ అని ఎవరైనా మీకు తెలుసా? ఏంటి మీకు తెలీదా? జాకీ అనే అతను నాకు దొరికేది కాదు కాబట్టి సార్, మిగతా విషయాలన్నీ సౌదీ రూల్స్ ఏంటో మీకు బాగా తెలుసు కదా సార్. అందుకని కొంతమందిలా నేను కూడా చిన్న చిన్నగా హోమోసెక్స్ ఎప్పుడో ఒకసారి సార్, కానీ ఇప్పుడు మార్చుకుంటూ వస్తున్నాను సార్. ఒక అబ్బాయి నన్ను చాలా కష్టపెడుతూ ఉన్నాడు సార్. ఇంకా చెప్పు. అదేమిటంటే సార్, ఒకరోజు పార్కులో ఒక అబ్బాయి నాకు అలవాటు పడ్డాడు. అతను తన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చాడు. చాలాసార్లు నేను అతనికి ఫోన్ చేసి రమ్మన్నాను. నన్ను కూడా అతను పిలిచాడు. అలా ఒకరోజు అతను నేరుగా మా ఇంటికి వచ్చాడు. కానీ తర్వాత ఒకరోజు అతను నాకు పంపించిన ఎంఎంఎస్ చూసి నేను అదిరిపోయాను. అతను కావాలనే నన్ను ఎక్కించాలని చూస్తున్నాడు సార్. ఆ విషయం నాకు తెలియకుండా పోయింది. తర్వాత వీడియో చూపించి తనని బెదిరించి డబ్బు అడిగాడు కదా? అవును సార్. ఇప్పటిదాకా ఎంత ఇచ్చావు? చాలాసార్లు ఇచ్చాను సార్. దాదాపు 1,50,000 వరకు ఇచ్చాను సార్. ఇప్పుడు కూడా 50,000 కావాలని అడుగుతున్నాడు. ఇక డబ్బు ఇవ్వడం కుదరదని నువ్వే వాడికి చెప్పుండొచ్చు కదా? చెప్పాను సార్. అప్పుడు నేను చెప్పింది అతను సీరియస్గా తీసుకోలేదు సార్. సార్, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి సార్. సరే, వాడి పేరేంటి? జాకీ. జాకీనా? $77366398556.
ఇదేగా వాడి నంబర్ అదిగా సార్. కాదా? రా 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 రా, ఇన్ని రోజులైంది నేను చూసి. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రా, సూపర్గా ఉన్నావు. రా 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 రా. ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? మిగతా వాళ్ళని భయపెడతామని అలా చేశాను. అది సరే గానీ అందరూ కలిసి ఇక్కడికి ఎందుకు రావచ్చారు? మేమెక్కడొచ్చావు? మమ్మల్ని రప్పించారు. ఎవరు రప్పించారో ఏం చెప్తున్నావు? అదేంటంటే జాతరకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేస్తాను కదా, అప్పటి నుంచి మా నాన్న ఊరికే వదలడం లేదు. జాతరకి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయనుకుంటున్నారనా? ఆ విషయం నేను మీకు ముందే చెప్పాను కదా. చెప్పలేదే. మరైతే అవన్నీ నేను ఎవరికి చెప్పాను? మీరు ఎవరితో చెప్పలేదన్నా? సరే, ఏదైతే మీరందరూ వచ్చారు కదా, తినడానికి ఏం కావాలి? మామిడి పళ్ళు తప్ప ఏమన్నా ఇవ్వండి. నాకు కొబ్బరి నీళ్ళు కావాలి. నాకు మాత్రం పరసకాయ కావాలి. కళ్ళు 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 రా. ఇలా చూడు, ఏదేమైనా సూటిగా అడగాలి. నువ్వు రహస్యంగా ఏం అడుగుతున్నావో నాకు బాగా తెలుసురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నానుగా, నీకు కావాల్సింది కళ్ళే కదా, అంతేగా? అమ్మ చనిపోయినప్పుడు వీడికి 3 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా. ఎంత కష్టపడి నేను వీడిని పెంచానో మీకు తెలుసారా? చిన్నప్పుడు వీడిని నేను ఎత్తుకున్నప్పుడు వీడు నా మీద ఎన్నిసార్లు ఉచ్చబోసాడో తెలుసా? పొద్దున్న నువ్వేం తిన్నావురా? దోశ తిన్నానన్నా. దోశ తిన్నావా? నీకు ఇంకొంచెం కళ్ళు కావాలా? ఇదిగో తీసుకోరా, తాగు. అన్నా అయ్యగారు రమ్మంటున్నారా? అన్నీ ఏడుస్తే చాలు, తమ్ముడు కూడా వాళ్ళతో పాటు ఏడుస్తాడు. తాగింది మొత్తం దిగిపోయింది. వచ్చేవారు ఇంకా బాగా పండుతాయి అనుకుంటా. అవునయ్యా. సరే గాని మీ తమ్ముడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా? లేదయ్యా, నాకు అంత అదృష్టం ఎక్కడుంది చెప్పండి. అది కూడా కారణం కావచ్చు. అలా ఎవరు చెప్పారయ్యా? ప్రేమగా చూసుకుంటే తండ్రి, మంచి భార్య, వీళ్ళంతా నీకు ఉన్నారు కదా. బంగారం లాంటి కూతురుంది. నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను ఇటు పక్కకి రాకుండా సరిపెడుతున్నాను. మామిడికాయలు అమ్మిన డబ్బులో నీకు కావాల్సింది అట్టి పెట్టుకుని మిగతా అది బ్యాంకులో వేస్తే చాలు. అలాగే అయ్యా. సరే, ఈ బండిని బంగళాలో వదిలిపెడతాను. నీకేదైనా అవసరం అయితే దీన్ని వాడుకో. మా అబ్బాయి వేరే దాన్ని తీసుకొచ్చాడు, దాంట్లో నేను వెళ్ళిపోతాను. అన్నయ్య త్వరగా తిను. ముందు నువ్వు బయలుదేరు. 2 గంటలుగా మేకప్ వేసుకుంటున్నావు. ఇదిగో వచ్చేసాను. ఇంకా నువ్వు తినలేదా? 2 ఇడ్లీలు తినడానికి 2 గంటలా? వాణ్ణి ప్రశాంతంగా తిన్నవే. అమ్మా నీకు తెలుసు కదమ్మా, ఇప్పుడు బస్సు వెళ్ళిపోతే మళ్ళా 8కేమా. ఇంకా నిషా రాలేదు కదే. నేనొచ్చేసాను. అరే ఏంట్రా తినకుండా లేచావు? ముందు తన్ని డ్రెస్ మార్చుకుని రమ్మని చెప్పమ్మా. చూడవే, నువ్వు ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా. ఈ డ్రెస్ కేం తక్కువ? ఏ తప్పు లేదు, ముందు వెళ్ళి మార్చుకోనరా. హో, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. మేము వేసుకుంటే ఓకేనా? కానీ నీ దగ్గర జీన్స్ టాప్ లేవు కదా. అవి వేసుకోవడానికి నాకు ఇష్టం లేదు, అందుకే నేను కొనుక్కోలేదు. నిషాకి చాలా ఇష్టం. కానీ నాకు అలాంటివి నచ్చవు. అదేం లేదు, నేను మాత్రమే చూడాల్సింది ఊళ్ళో అందరూ చూడడం నాకు ఇష్టం లేదు, అందుకే అలా చెప్పాను. వదులు. పవిత్ర వస్తుంది. అమ్మా ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, త్వరగా రా. ఏమిటి
ఏమిటి ఏమిటి షూటింగ్ అది ఇదని? అన్నా మహేష్ బాబు స్టైల్లో బైక్ స్టార్ట్ చేశాడు, అందుకనే పిలిచాను. కొంచెం జరుగు. వస్తానమ్మా. బాయ్. ఏంటి బాబు ఇలా అంటున్నావు? నువ్వు కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని చెయ్యొచ్చుగా. ఇప్పటికే నా సొంత స్థలాన్ని ఒక దాన్ని అమ్మి దీన్ని చేస్తున్నాను. అబ్బాయి ఆశపడుతున్నాడని ఇలా చేస్తున్నాను. నన్నే అడ్జస్ట్ చేసుకోమంటారు. అందులో నాకేదైనా కమిషన్ వచ్చింటే తప్పకుండా మీరు చెప్పినట్టుగానే చేసుకుని ఉండేవాడిని. సార్ 90% మార్కులు వచ్చేసాయి. మార్క్స్ అనేవి పెద్ద విషయం కాదు బాబు. అయినప్పటికీ ఎలాగైనా కొంచెం ప్రయత్నించి చూడండి. రేపు పొద్దున్నే స్థలం యొక్క రిజిస్ట్రేషన్. రేపు సాయంకాలంగా ఇక్కడికి వస్తాం. వెళ్ళరా. నువ్వేట్రా ఇటువైపు? మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చాంరా. కాలేజ్ సీట్ కోసం మాట్లాడదామని. అదంతా చూసుకుంటారులేరా. ఎంత అడుగుతారా? నిన్న ఒకరితో మాట్లాడుతుంటే విన్నాను, 40 లక్షలు చెప్పారు. రేయ్, మీ నాన్నగారితో ఎలాగైనా మాట్లాడి 40 లక్షల్లో అయ్యేటట్టు చూడరా. నా పరిస్థితి నీకు తెలుసుగా. అదంతా చూసుకుందాంలేరా. నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటా. వెళ్ళు. 60 లక్షలు అని అబద్ధం చెప్పాను నాన్న. 20 లక్షలు ఆయన కమిషన్ అనుకుంటాను. అతను సంపాదించి రాసి తినడానికి ఎవరు లేదు, ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. అందుకని ఎందుకు ఇలా కక్కుర్తపడుతున్నాడో తెలియట్లేదు. అన్యాయంగా సంపాదించిన ఇలా ఆస్తిని తినటానికి చివరికి ఎవరు దక్కకుండా పోతారు. అదే సత్యం. అయ్యా ఒక్క నిమిషం. చెప్పండి సార్. మీరు నాతో చెప్పిన పని పూర్తయింది సార్. మీరన్నట్టుగానే 50 లక్షలకు కుదిరించాను సార్. ఓ ఫైన్ ఫైన్ ఫైన్. ఆ 10 లక్షల విషయంలో నన్ను కాస్త గమనించుకోండి సార్. ఎక్స్ట్రా అమౌంట్ లో 50% ఎప్పుడూ నీకు ఇచ్చేదే కదయ్యా. ఇంకేదైనా విషయం ఉంటే అది మాత్రం చెప్పు చాలు. లేదు సార్, ఈ విషయమే మీ దగ్గర గుర్తు చేద్దామని. గుర్తు చేయడానికే ఉందయ్యా, ఎప్పుడు ఇచ్చేదే కదా. నీకున్నది ఒకే ఒక అబ్బాయి. ఎంత సంపాదించినా నీకు తృప్తి లేదు కదయ్యా. హలో, వర్ధన్ ఉన్నాడా? లేరే. మీరు ఆయనకే ఫోన్ చేశారా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వర్ధన్కి నేను ఫోన్ చేశాను. సారీ, అయితే రాంగ్ నెంబర్ అండి. హలో. తప్పుగా అనుకోకండి, ఇందాక ఫోన్ చేశాను కదా, నేనే మాట్లాడుతున్నాను. ఒక చిన్న డౌట్ క్లియర్ చేసుకోవడానికే చేశాను. నేను నా డైరీ చెక్ చేసి చూశాను. నాకు తెలిసి ఇది వర్ధన్ నంబరే. సరే గాని మీరు కనెక్షన్ తీసుకుని ఎన్ని రోజులైంది? 5-6 నెలలై ఉంటుంది. ఓహో, అయితే అదా సంగతి. నేను దుబాయ్లో ఉన్నాను. నేను వెళ్ళినప్పుడు ఈ నెంబరే యూజ్ చేసేవాడు. వాడు కట్ చేసినట్టు నాకు తెలియదండి. సరే గాని మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరండి. నెల్లూరు పక్కన ఎక్కడండి? సిటీ నుంచి కొంచెం దూరంలో ఉన్నాం. మీకెందుకు ఈ డీటెయిల్స్ అన్ని? ఊరికే తెలుసుకుందామనే. మీ ఊరు విన్నాను కానీ ఎప్పుడూ రాలేదు. పక్క ఏరియాలోనే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. అలాగా? ఆ ఏరియా చాలా బాగుంటుంది కదా. ఓ విషయం చెప్పనా, నాకు సిటీ లైఫ్ అంటే అస్సలు నచ్చదండి. పచ్చదనం అంటే నాకు చాలా ఇష్టం. ఓ, మీరు అలా అంటున్నారా? సిటీకి ఎప్పుడు వెళ్దామని మేమంతా ఎదురు చూస్తున్నాం. నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. మీరేమిటంటే ఇక్కడికి వస్తానంటున్నారు. మామిడి తోపులో మామిడి పళ్ళు చూస్తేనే నాకు అలర్జీ. ఇంతకీ మీ సొంత ఊరు ఏదండి? విజయవాడ. మా ఊరు చాలా బాగుంటుంది. మీదే ఊరండి? రాజమండ్రికి పక్కన ఒక చిన్న ఊరండి. అదా మీ ఊరు? అవునండి, పుట్టింది అక్కడే. మీ పేరు? ప్రతాప్ అండి. మరి మీ పేరు? నా పేరు రోజా. ఏంటి రోజానా? మీ పేరు చాలా అందంగా ఉందండి. ఎవరితో అక్క ఫోన్లో మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్తో. అది మా ఆయన ఫ్రెండ్ వచ్చారు. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది. నాకు మిమ్మల్ని చూడాలనుందండి. ఏమండి, పాప ఏడుస్తోందండి. సరే, మీ పాపతో మీరే మాట్లాడండి. రే తల్లి, మీ నాన్నతో మాట్లాడు. బుజ్జి బంగారం, ఏం చేస్తున్నావు? నాన్న తొందరగా వచ్చేస్తానే. ఏయ్ బుజ్జి, చూడు మావి వచ్చాడు. మావి దగ్గరికి రా. ఏంటి అక్కడ గోలగా ఉంది? ఓకెరి గ్యాంగ్ వచ్చేసారా?
ఎందుకు తెలి ఏడుస్తున్నావు? అలా అవునండి, వచ్చారు. ఏడవచ్చేసానుగా. రా. ఆ తర్వాత ఇక్కడ 2 కోతులు కూర్చున్నాయి. ఇక్కడున్న అన్ని మామిడికాయలు తినేశాయి. ఈ రోజు విశ్వకి పుట్టినరోజు కదా? అవును, వాడి పుట్టినరోజు. నేను మర్చిపోయాను. ఇక బయలుదేరదామా? అందరూ రెడీ అయ్యి వచ్చారు. తర్వాత ఏడోకు బంగారం. ఇదిగో బొమ్మ చూడు. అన్నయ్య నేనే మాట్లాడుతున్నాను. చెప్పు బంగారం. మేము వదిని తీసుకువెళ్తున్నాం. మీకేం కోపం లేదు? ముందు అది చూడు. హలో హలో, ఎవరు? ఏంట్రా చూసావా? నా భార్యతో నువ్వు సాగించిన లీలలు చూసావా? ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తే లక్షల లెక్కలో జనాలు చూస్తారు. మీ నాన్న రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నట్టుగా. ఇక మీదట అతను ఎలక్షన్స్ లో నిలబడతాడని నాకు అనిపించట్లేదు. బాధపడకురా. ఎంబీఏ కంప్లీట్ చేసి మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నవాడివి కాదు నువ్వు. ఇప్పుడు నీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాను. రేపు 5 లక్షల రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి. లేదంటే ఏమవుతుందో నీకు తెలుసు కదా. హలో, నేనే మాట్లాడుతున్నాను. మన ఇద్దరు ఏకాంతంగా ఉన్న వీడియో మీ హస్బెండ్ చూసి నన్ను డబ్బు అడుగుతున్నాడు. అలాగా? ఇవ్వు, మేము బతకాలి కదా. అవునరా, వాళ్ళని ఒక్క వారం టైం మాత్రం అడుగు. ఏంటన్నా, ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏం లేదు నాన్న. నువ్వింకా భోంచేయలేదు, టైం అయిపోయిందే. ఏం జరిగిందో చెప్పు నాన్న. రే, ఏదో విషయం ఉంది, నాన్నతో చెప్పు బాబు. ఎందుకిలా టెన్షన్గా ఉన్నావు? మీరు వెళ్ళి పడుకోండి నాన్న. ఏంట్రా, ఎంత అడిగినా చెప్పట్లేదు? ఏమైందో ఏంటో. విమల్, విమల్, విమల్. మీరు వెళ్ళకండి. బాగా ఉండే అబ్బాయి ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాడు అర్థం కాలేదు. ఏం జరిగిందో నాకేమో అర్థం కాదు. నా కొడుకు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్కరోజు ఓపిక పట్టుండొచ్చు కదా. మేము వాడితో ఎంతగానో చెప్పాం. వర్ధనంతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పాం.
రాత్రి మేము చాలాసేపు వెయిట్ చేశాము. మీరు పని పూర్తి చేసుకుని రావడానికి సమయం పడుతుందన్నారు. అన్యాయం. నేను చదువుకోలేదే తప్ప మీకు ఏదైనా సమస్య అంటే ఇప్పటివరకు నేను రాకుండా ఉన్నానా? వాడు అది ఆలోచించుండాల్సింది. ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఉంది? వాడు మన వదిలి వెళ్ళిపోయాడు కదా. వాడి నంబర్ ఉందారా? విమల్ ఫోన్లో ఉంది. అమ్మాయి ఫోటో కూడా ఉంది. దాన్ని అస్సలు విడిచిపెట్టకూడదు. వాడు చనిపోయిన దానికి పగ తీర్చుకోవాలరా. ఇలా రా. ఎక్కడ వాడు రాలేదా? వాడు చాలా భయపడుతున్నాడండి. నేను అడిగిన డబ్బు తెచ్చావా? వైఫ్ దగ్గర ఇమ్మని చెప్పాడు. వైఫా? వీడే కదరా వాడు. మిగతా 2 లక్షలు వెంటనే వాడిని తీసుకొచ్చామని చెప్పు. నేను కొడితే వాడు చచ్చిపోతాడు. మీరెళ్ళండి. ఎవరిని మోసం చేస్తున్నావురా? దయచేసి నన్ను వదిలేయండి. 10,000 జీతం డబ్బుల కోసమే నేను వాళ్ళ దగ్గర పని చేస్తున్నాను. దయచేసి నన్ను వదిలే. దీనికి బదులు నువ్వు బాంబేకి వెళ్ళుంటే ఇంకా బాగా సంపాదించొచ్చి. తప్పించుకోలేవు. నిన్ను చంపకుండా ఆగండ్రా. వీడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిద్దాం. అవే వద్దులే. ఎందుకన్నా వద్దంటున్నావు? మన విమల చావు కారణమైన వాళ్ళని ఊరికి వదిలేద్దామంటావా? వాళ్ళు భార్యాభర్తలు కాదనయ్యా, మోసం చేస్తున్నారు. నీ బాధ నాకు అర్థమైందిరా. కానీ వాడు చనిపోయిందని కారణం మనకు మాత్రమే తెలుసు. కానీ వీళ్ళని పోలీసులకు అప్పచెప్పామంటే ఊరు మొత్తం తెలిసిపోతుందిరా. వాళ్ళ నాన్నకి వాడి ఆత్మకి మనం చేసే తప్పైపోతుందిరా. కోల్పోవాల్సినవన్నీ మనం ముందే కోల్పోయాం. వాడిని వదిలేసాండ్రా. జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు మా విమల్. వాళ్ళ నాన్నకి ప్రేమ చూపించడానికి ఈ లోకంలో విమల్ మాత్రమే ఉన్నాడు. కానీ ఒక్క రాత్రిలో మొత్తం. అయ్యా, ఏంట్రా అదేంటంటే నా దగ్గర ఒక విషయం చెప్పడానికి నువ్వు వెనకాడవు కదరా. అదేంటంటే అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి డాన్స్ క్లాస్ అవి ఇవి తిరుగుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ఇంటర్నెట్ సెంటర్ తిరుగుదాం అనుకుంటున్నాడు. ఏదేమైనా వాడు నాలాగా అవ్వకూడదు కదా. అటాక్ అయింది. కుటుంబానికి జీవనాధారం ఆయనే. అది అక్కడితో ఆగిపోయింది. అలాగే మాకున్న సంతోషం అంతా పోయింది. మేమందరం దుఃఖ సాగరంలో మునిగిపోయాం. ఏంట్రా నువ్వు అమ్మాయిని పట్టించుకోండి వస్తున్నావు? చిన్నప్పటి నుంచి తనకు నువ్వంటే ఇష్టం కదరా. అదంతా సరేరా. జీవితాంతం నేను తన్ని ప్రేమిస్తూనే ఉంటాను. నా మనసులో తనకి తప్ప వేరెవరికి చోట్లేదు. అయినప్పటికీ ఇప్పుడు నా మనసేం బాలేదు. అలా చూడరా. అయ్యో నాన్న, ఏమైంది నాన్న? ఎందుకు చేస్తున్నారు మీరు? జరిగింది చెప్పింటే ఏదో చేసిండేవాడిని కాదరా. ఎంత పని చేశారు. ఎంతకాలం వాడిని పెంచి పెద్ద చేశాను. ఏం చేయాలి? ఊరుకోండి ఇంతకు మించి నా వల్ల కాదురా. చాలా బాధగా ఉందిరా.
ఇంతవరకు మనందరం ఎంతో సంతోషంగా ఒకటిగా కలిసి జీవిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు అంతా అయిపోయిందిరా. విమల్ నాన్నగారు తాగటం ఇంతవరకు ఈ గ్రామంలో ఎవరైనా చూసుంటారా? మిమ్మల్ని కూడా నాలాగే ప్రేమగా చూసుకునే మా అన్నయ్య తిరిగి మామూలు మనిషి అవుతాడంటారా? అంతా అమ్మాయిల వల్లే జరుగుతుందిరా. పక్క ఊరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మా అన్న మామూలు మనిషి అవుతాడని డాక్టర్ చెప్పారా? కానీ ఏంట్రా? అందుకు 5 లక్షలు అవుతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఈ ఇంటిని అమ్మేద్దామని నాన్నగారు అంటున్నారు. ఇక నుంచి అద్దెంట్లో ఉండాలి. మరి స్థలాన్ని ఇంటిని మొత్తాన్ని అమ్మితే అంత డబ్బు రాదు కదరా. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదురా. మనం ఆఖరిగా నమ్మింది మన యజమాని గారే. ఆయన కూడా చివరిలో కుదరదనేశారు. ఎస్, ఐ గాట్ ఇట్. రే, మనల్ని స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని కష్టపెట్టి వర్ధనని నయం చేయడం కోసం మనం డబ్బు సంపాదిద్దాంరా. అంటే? అవునరా. ఎలాగైతే విమల్ని మోసం చేసి వాడి జీవితం నాశనం చేసి వాడిని చంపారో అదే విధంగా మనము చేద్దాంరా. టిట్ ఫర్ టాట్. ఇదే మన లక్ష్యం. అమ్మాయిల మనసు గురించి, వాళ్ళ శరీరం గురించి అప్పటి వరకు ఎలాంటి అనుభవం లేని నువ్వు ఎలారా మేరీ జోసెఫ్ని, షమ్నా సలాంని, లీలా సెబాస్టిన్ని ఇంత తక్కువ టైంలో మీ వలలో పడేశారు? నేను ఎవరిని వల్లో పడేయలేదు. మరైతే గౌరవంగా ఉండే ఆడవాళ్ళని మేము ఇంకా తల్లిగానో చెల్లిగానో అక్కగానో చూస్తూనే ఉన్నాం. అలాంటి ఉద్దేశం ఉన్న నీలాంటి వాడి వల్లే అమ్మాయి హత్య చేయబడింది. ఒక అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకోవడం కూడా. ఆ అమ్మాయిలను మోసం చేసి ఏంట్రా కథలు చెప్తున్నావా? నీకు ఏమీ తెలియదంటే మేము నమ్ముతామనుకున్నావా? లేదు. మా లక్ష్యం ఏంటంటే భర్తని మోసం చేసి అమాయకంగా ఉండే కుర్రాలను ఇంటికి పిలిచే ఆడవాళ్ళని మాత్రమే మేము శిక్షించాం. సిటీలో, బీచ్లో, పార్క్లో, సినిమా థియేటర్లో, రైల్వే స్టేషన్లో మొత్తం అంతా వెతికి అలాంటి ఆడవాళ్ళనే మేము వెతికి పట్టుకున్నాం. ఆ తర్వాత ఎంతో కష్టపడి వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని సేకరించాం. ఆ తర్వాత రేయ్, పిలవరా. ఇక నుంచి భయపడాల్సిన అవసరం లేదు. రే, నువ్వు ధైర్యంగా పిలవరా, మేమందరం ఉన్నాగా. దొరికితే ఊటి వెళ్దాం, లేదా బోల్తా కొట్టిద్దాం. అమ్మా ఫోన్. ఎవరమ్మా? తెలీదు. హలో. రే అరుణ్, నువ్వు చెప్పినట్టుగా 500కి రీఛార్జ్ చేశాను రా. హలో, ఎవరు మాట్లాడేది? మీరేదో రాంగ్ గా డయల్ చేసినట్టున్నారు. అయ్యో, ఇది 9745737342 కదా? కాదు, 41. ఓరి దేవుడా, మా ఫ్రెండ్ బెంగళూరు వెళ్ళాడు. అతను అర్జెంటుగా 500కి రీఛార్జ్ చేయమని చెప్పాడు. అప్పు తీసుకొని చేశాను. తొందరలో నెంబర్ మార్చేశాను. మీరు ఆ డబ్బులు నాకు ఇస్తారా? సరే, నేను చెక్ చేసి చెప్తాను. ఓకే. చెక్ చేసి చూసారా? టాప్అప్ అయింది. ఇప్పుడు నేను ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాను, డబ్బులు దాంట్లో వేస్తారా? అయ్యో, అందుకు నేను బ్యాంక్ వరకు వెళ్ళాలి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నెల్లూరులో ఉన్నాను. ఓ అలాగా, అయితే నేను అక్కడే ఉన్నాను. కరెక్ట్ అడ్రస్ చెప్పండి. మెరైన్ దగ్గర. ఓ ఇక్కడేనా? నేను పక్కనే ఉన్నాను. డైరెక్ట్ గా నేను మీ ఇంటికి వచ్చి డబ్బు మీ దగ్గర తీసుకోవచ్చా? అలాగే రండి. వస్తానండి. రేయ్, నువ్వు వెళ్ళు, మన ప్లాన్ ప్రకారం చేయి. నిజంగా రాంగ్ నంబరా? 98956666 కదా? అది నా ఫ్రెండు రాహుల్ నంబరు. ఆ నంబర్కే మీరు ఫోన్ చేశారు, కానీ ఇది ఆయనది కాదు. సారీ, నేను యూకేలో ఉన్నాను. నిన్నే ఇక్కడికి వచ్చాను. వాడు నంబర్ మార్చిన విషయం నాకు తెలియదండి. ఇది సహజంగా జరిగే విషయమే కదా. మీరు మంచోరండి. కొంతమంది అయితే తిట్టులు తిట్టి పెట్టేస్తారు. ఓ అలాగా? ఏమన్నావు? ఇలా అందరి దగ్గర తిట్లు తిన్నారా? ఒకసారి రైల్వే ఎంక్వైరీ కోసం ఫోన్ చేశాను. అప్పుడు ఒక బామ్మెత్తి నోటుకొచ్చినట్టు తిట్టింది. అమ్మాయిల్ని ఏడిపిస్తావా అన్నారు. బాగా మాట్లాడుతున్నారు.
మీరే కదండి, నాతో పరిచయం ఉన్న వాళ్ళందరూ అలాగే అంటారు. ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరు నన్ను వదిలి వెళ్ళరండి. చాలాసేపు మాట్లాడి మీ టైం వేస్ట్ చేశానండి. సారీ అండి, ఉంటాను. బాయ్. టేక్ కేర్. అద్దరు కొట్టేవరా. హలో. ఇప్పుడు నేను తెలిసే ఫోన్ చేస్తున్నాను. ఏమిటి? ఊరికే మీ గొంతు వినాలనిపించింది. నా గొంతేమి సింగర్ సుశీల్లా లేదే. అది వినేవాళ్ళే కదండి చెప్పాలి. ఊరికే జోక్ చేయకండి. అబ్బే, నేనేం జోక్ చేయడం లేదు. సరే, మీరు పాటలు పాడతారా? అబ్బే, అలాంటిదే లేదు. బాత్రూమ్ పాటలు పాడుతూ ఉంటాను. ఆహాహా, ఓరి భగవంతుడా. ఎందుకు దేవుణ్ణి పిలుస్తున్నారు? ఏంటంటే మీ పాట వినేటట్టు, మిమ్మల్ని చూసేటట్టు. అనుకోకుండా వెళ్ళిపోయావు. రేయ్, వీళ్ళెవరికి ద్రోహం చేయలేడు, అందుకే ఆలోచిస్తున్నాడు. రేయ్, ఎవరైనా నీ మీద చేయేస్తే నీకు నచ్చదని మా అందరికీ తెలుసురా. ఆ విషయం కొన్నాళ్ళు పక్కన పెట్టి వాడిని ఎలాగైనా కేసులో ఇరికించాలరా. ఒక్క వీడియో తీరా చాలు, మిగతాది మేం చూసుకుంటాం. రే నేనా? నువ్వు వెళ్ళరా, మేమంతా ఉన్నాం కదా. రే ఏంట్రా మీరు చెప్పేది? రేయ్, పబ్లిక్ పార్కులోను, ట్రైన్లోను, బస్సులోను చాలా మంది వచ్చి మనల్ని గుద్దుతూ ఉంటారు కదా. అలాగే ఒకడు గుద్దుతున్నాడని చెప్పి అనుకో, ఊరికే పడిపోయినట్లుగా ఒక యాక్షన్ చేయి. రేయ్, నువ్వు వెళ్ళి చిన్న సీన్ అయ్యా చాలు. రే ఆ ఫోన్ ఇవ్వు. రేయ్, ఇది అవసరం లేదు గాని ఇలాంటి వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి విషయాలు ఎవరు బయటికి చెప్పుకోర్రా. అందువల్ల మనం ఇతన్ని ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఈ విషయం అతను బయటికి చెప్పడం. నువ్వు ధైర్యంగా నీ నెంబర్ అతనికి ఇవ్వచ్చురా. రండ్రా, మనం అక్కడ ఉందాం. మీ దగ్గర సిగరెట్ ఉందా? ఉంది. కొంచెం ఇలా దగ్గరకు వచ్చి కూర్చో బాబు. ఇదిగో, ఇది చాలా. ప్రస్తుతానికి ఇది చాలు. ఇదిగో, నువ్వు తీసుకో. ఏదేమైనా సరే గన్నులో ఉండాలి. నీ పేరేంటి? జాకీ. మీ పేరేంటన్నా? నన్ను అన్నా అని పిలవకు, మావా అని పిలువు, సరేనా? అలా పిలిస్తే నాకెంతో ఇష్టం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాకు ఎవ్వరూ లేరండి. నేను ఒంటరిని, ఇలా తిరుగుతూ ఉన్నాను. నేను చూస్తే అలా అనిపించట్లేదు కదరా. ఈ ప్యాంటు షర్ట్ అని మీలాంటి వాళ్ళు నాకు కొందరిస్తూ ఉంటారు. ఇదిగో ఈ ఫోన్ చూసారా? మా ఏరియా కౌన్సిలర్ దీన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగా? నువ్వు టాలెంట్ పర్సన్ అని చెప్పు. నువ్వు నాకు ఎంతో ఎంతో నచ్చావు. నీకు నేను నచ్చానా? చెప్పరా. నచ్చానని అడుగుతున్నావా? రే, వాడు పడిపోయాడ్రా. రేయ్, అతను తెగ ఓవర్గా చేస్తున్నాడు రా. రే, మన దగ్గర కూడా వస్తాడేమో. ఇలా చూడు, నా నెంబర్కి ఒకే ఒక రింగ్ ఇవ్వు. 9447 11 335. రే, నంబర్ ఇస్తున్నారా? హలో, వస్తున్నా. రే, మర్చిపోకు, నేను నీకు ఫోన్ చేస్తాను. దాందే ఉంది, మీరు ఫోన్ చేయండి, నేను ఎప్పుడైనా వస్తాను. రే, వాడేరా ఫోన్ చేస్తున్నాడు? ఎవర్రా? ఆ నల్లోడ్రా. రే, ఫోన్ చేస్తూనే ఉన్నాడ్రా, తీయమంటావా? రేయ్, వాడు ఫోన్లో ఏం చేస్తాడ్రా? ధైర్యంగా తీరా. నేను జ్ఞాపకం ఉన్నానా? మీరు నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. అలాగా నిన్ను మర్చిపోవటం నా వల్ల అవుతుందా? నువ్వు నాకు ఎంతో బాగా నచ్చావు. నేను నిన్ను వాటేసుకొని నిద్రపోవాలనుకుంటున్నారా? సరే, నువ్వు అలా ఎవరినైనా వాటేసుకొని నిద్రపోయావా? రే, మీ తాతయ్య ఫ్రెండ్ని గట్టిగా కౌగులించుకుని పడుకున్నానని చెప్పు. తాతయ్య ఫ్రెండ్ కాదురా, వాళ్ళ అమ్మమ్మ అని చెప్పు. నీ అనుభవం ఏంటో చెప్పరా. నాకు అలాంటి అనుభవం ఏం లేదు, నువ్వు మూసుకో. మా స్కూల్లో డ్రిల్ మాస్టర్ని. తర్వాత చెప్పరా.
నేను అక్కడికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. అయితే త్వరగా రా, నేను నీకోసం ఎంతో ఆతృతగా ఉన్నాను. అసలు వీడి ప్రాబ్లం ఏంట్రా? నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. నేను రేపు వస్తాను. అలా చెప్పకురా, రారా. అయ్యో రే మళ్ళీ వాడారా? త్వరగా అంతేరా. అరే చిట్టి తండ్రి, బిజీగా ఉన్నావా నాన్న? చెప్పండి. అవును, ఎందుకని రాలేదు? నువ్వు వస్తావని నేను ఎంత ఎదురు చూశానో తెలుసా? నేను వస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను టీ కొట్లో ఉన్నాను. ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. రే బాబు, రే దయచేసి బాగా కారంగా ఏం తినకే. నువ్వు ఇక్కడికి రా, నీకు యాపిల్ జ్యూసు, గ్రేప్ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, జీడిపప్పు, నీకేం కావాలో అడుగు. నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తాను. నువ్వు ఎప్పుడు వస్తావో మాత్రం చెప్పు. చూసుకొని వస్తానులే. ఓకేరా బాబు. నిన్ను వెళ్ళరారా బంగారం, అదే ఆయన నేను చూసుకుంటానంటున్నాడు. ఆశగా ఉంటే వాడి దగ్గరికి నువ్వు వెళ్ళారా? అది రైటే. ఆ ఫోన్ ఇవ్వు. అరే రే, ఆయనకి నువ్వే కదా ఇష్టం, అందువల్ల నువ్వే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. రారా నా చిట్టి కొండ. మీకేమో అబ్బాయిలు కావాలి, నేను దానికి రివర్స్. వాళ్ళ ఆకలి తీర్చడానికి నాలాంటి కుర్రాలే కదా కావాలి. అది మాత్రమే కాదు, నాకు డబ్బు అవసరమైనప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఆవిని అడిగితే చాలు, అలా ఇస్తుందంతే. ఏంటి, కరెక్టేనా? ఇక నా ముందు వద్దకు పోరా. మనిషి జన్మించిన దగ్గర నుంచి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని నాకు తెలుసు. కానీ అవి లేవు అని మర్చిపోవడానికి అందరూ ప్రయత్నిస్తారని నాకు తెలుసు. కానీ అనుకోకుండా నేను నా నెంబర్నే వాడికి ఇచ్చేశాను. అందువల్లే నేను ఈరోజు మీ అందరి దగ్గర ఇరుక్కుపోయాను. నువ్వు దొరకకుండా ఉండుంటే? అందులో ఏ డౌట్ లేదు సార్. వర్ధన ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బునంతా మేము సర్దుండేవాళ్ళం. ఏ సమస్య ఉండేది కాదు. దానికి తగిన అమ్మాయిలు మన దేశంలో చాలా మంది ఉన్నారు. నువ్వు చెప్పినవన్నీ మేము విన్నాం. ఇప్పుడు ఇంకో నిజం కూడా మాకు చెప్పు. ఆ చిన్న పిల్ల ఎలా చనిపోయింది? నిజంగా మాకు తెలియదు సార్. మేము ఇంతవరకు ఎవరిని హత్య చేయలేదు. ఒకసారి ఒక అమ్మాయి బెడ్రూమ్లోకి వెళితే ఇక మేము దేని గురించి ఆలోచించలేదు. మేరీ జోసెఫ్ అంత బలవంతంగా పిలిచింది కాబట్టే మేమే అఖిల్ని ఫోర్స్ చేసి ఒకసారి వెళ్ళి రమ్మని చెప్పాం, అంతే. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీరే తెలుసుకోవాలి. అమ్మా, నేను టీవీలో దయ్యం సినిమా చూసానమ్మా, భయంగా ఉందమ్మా. ఆయన ఎవరమ్మా? ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైందో నాకెలా తెలుస్తుంది సార్? ఆ చుట్టుపక్కల ఆకలితో ఉన్న చాలా మంది అక్కడికి వస్తారని నాకు బాగా తెలుసు. అఖిల్ని ఇంటికి రమ్మని పిలిచినట్టుగా అలాగే వేరే వాళ్ళని కూడా ఆవిడ ఇంటికి రమ్మని పిలిచుంటుంది. అదెవరో మేరీ జోసెఫ్ మాత్రమే తెలుసు. యాకి పారిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. చెప్పు. అది ఏంటంటే, అది అది అమ్మా నేను నాన్నతో చెప్తాను. నేను నాన్నతో చెప్తాను. చెప్తున్నాను కదా, మాట విను. అయ్యో మా అమ్మాయి, అయ్యో మా అమ్మాయి.
Damn it. తను అరెస్ట్ అయ్యండి. సార్ నా భార్య మీద బిడ్డ మీద నాకు అంత ప్రేమ ఉంది సార్. రాత్రి పగలు కష్టపడి ఈ తోటని ఇల్లుని వీళ్ళ పేరు మీద కొన్నాను సార్. అలా చూసుకుంటే ఇది అర్థమైన వెధవుల్ని ఇంటికి పిలిపించి చెడ్డ పనులు చేసింది సార్. చివరికి నా కూతుర్ని చంపింది సార్. ఇక మీదట నేను ప్రాణాలతో ఎన్నుకుంటాను సార్. హత్య చేసింది మేము కాదని తేలిపోయింది. బ్లాక్మెయిల్ చేయబడ్డ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మాకు వ్యతిరేకంగా రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎలా సార్? చట్టం ముందు మేము నేరస్తులుగా నించుంటాం. అది కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టుకి సహాయం చేయడానికి ఈ సైబర్ సెల్ ఉంది కదా సార్. అలా అయితే పోయిన 3 నెలలుగా మాది ఆ అమ్మాయిలది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చూసారంటే విషయం తెలుస్తుంది సార్. వాళ్ళే మమ్మల్ని ట్రాప్ చేశారని అర్థమైపోతుంది సార్. నిజం బయటకు వస్తుంది సార్. ఆమె పిలిచిన తర్వాతే మేమందరం ఆమె ఇంటికి వెళ్ళామని మీకు తెలుస్తుంది. అయితే వాళ్ళు నిరపరాధులు, మేము నేరస్తులమా? ఇది ఏ ఊరు న్యాయం సార్? అటు ఇటు అని పరిగెత్తుకుంటూ తిరుగుతూ ఒక ఆడది తప్పు చేస్తూ తన జీవితంలో సంపాదిస్తూ ఉంటే చివరికి తను దొరికిన తర్వాత ఈ సమాజం తనకి డబ్బుని సంతోషాన్ని ఇస్తుంది. తన చేతిలో మోసపోయిన వాళ్ళని నేరస్తులుగా నించోబెడుతుంది. అదెలా సార్ జరుగుతుంది? ఇలా జరగడానికంతా కారణం అలాంటి ఆడవాళ్ళు ఉండడమే కదా సార్ కారణం. కాబట్టి మీరు మమ్మల్ని ఏవైనా చేయండి సార్. తప్పుగా ప్రవర్తిస్తున్న ఆ లేడీస్కి మీ చట్టము న్యాయము రక్షణ కల్పిస్తున్నారా? కానీ మాలాంటి మగవాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలంతే. మన కుటుంబంలో వాళ్ళందరూ అవమానంతో చావాలి అని కోరుకుంటున్నారు. ఏంటి సార్, నిజం మాట్లాడితే బాధగా ఉందా? కోర్టుకు వెళ్ళి కూడా మేము మాట్లాడేది ఇదే. హలో, అలాగా? ఎప్పుడు? ఓహో సార్. ఏమండి, మనం వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? అవును, నువ్వు బాగా చదివిన అమ్మాయివేగా. నువ్వు మీ ఆయన చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారా ఏంటి? అలాంటప్పుడు ఎలా మనం పెళ్లి చేసుకోగలం చెప్పు? కానీ గుళ్ళో తాళిబొట్టు కట్టొచ్చు కదా. ఆ తర్వాత ఈ అద్దెంటి నుంచి వెళ్ళిపోదాం. ఎన్ని రోజులుగా అడుగుతున్నాను. డబ్బులు లేకపోతే ఏంటి, నేను నా నగలిస్తాను. అవన్నీ నేను అమ్మేశాను. నాకు కొన్ని అప్పులు ఉన్నాయి. తర్వాత ఇన్నాళ్ళు నీతో చెప్పలేదనుకోకు, మా ఇంట్లో నాకు పెళ్ళని చేస్తున్నాను. మీరు వేరే పెళ్లి చేసుకోబోతున్నారా? లేకపోతే భార్య అని చెప్పుకోవడానికి నాకు ఒకళ్ళుండక్కర్లేదా? అయితే నేను నా బిడ్డ మీకు సొంతం కాదా? అదెలా సొంతం అవుతుంది? నాకన్నా అందంగా మరొకటి తగిలితే నువ్వు వాడితో వెళ్ళమన్న గ్యారంటీ ఏంటి? రేపు నా పెళ్ళి. నేను వెళ్తున్నాను. రేపు పొద్దున హౌస్ ఓనర్ వస్తున్నారు. ఈ ఇల్లు ఎవరికో అమ్మేశారట. ఇట్లు కృష్ణ. మీరే చూశారు కదా సార్, మా అన్నయ్య మా వదిన మీద పాప మీద ఎంత ప్రాణం పెట్టుకున్నాడు. అలాంటి మా అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయింది సార్. ఇది ఎలా సాధ్యమైందో చెప్పండి సార్. దేవుళ్ళంటి మా అన్నయ్యని వదిలి ఎవరు బిడ్డ వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు తన పరిస్థితి ఏమైందో చూడండి సార్. కన్న బిడ్డని భర్తని వదిలి ఎవడో తెలియని వాడుతూ బయటికి వెళ్ళిపోయిన ఏదో ఒక ఆడదానికి మంచి జీవితం లభిస్తుందని ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా సార్? అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు సార్.
వాళ్ళకి అర్థం కావాలనే మేము వచ్చాం సార్. అలా చేసినందుకు ఉరిశిక్ష పడ్డా కూడా మేము అంగీకరిస్తాం సార్. మేము నేరస్తులు అని కోర్టు నిర్ధారిస్తే తమ బిడ్డల్ని భర్తల్ని మోసం చేసి ఫోన్లో పరిచయం అయ్యే కుర్రాలని బెడ్రూమ్ వరకు తీసుకెళ్లే అందరి ఆడవాళ్ళని కోర్టుకి తీసుకొచ్చి నిలబెట్టండి సార్. మాకు ఏ శిక్ష అయితే ఇస్తారో వాళ్ళకు కూడా అదే శిక్ష వేయాలి. దానికి తగిన విధమైన చట్టాలు